అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా తోటకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందు ఈ తోటకూర పచ్చడి హెల్త్కి చాలా మంచిది. అందుకోసం మీరు తప్పకుండా ఈ తోటకూర పచ్చడి ట్రై చేయండి. ఈ తోటకూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అమృతం, ఇంకా చెప్పలేము, అంత టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఈ తోటకూర పచ్చడి టేస్టీగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో అర్థమవుతుంది. అందుకోసం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఇప్పుడు మనం తోటకూర పచ్చడి తయారు విధానం చూద్దాం. తోటకూర పచ్చడి కోసం ఒక కట్ట తోటకూర తీసుకోండి. 20 రూపీస్కి మనకు పెద్ద తోటకూర కట్టనే వస్తుంది. దాన్ని మనం ఈ విధంగా కట్ చేసుకొని మట్టి అనేది లేకుండా 3-4 సార్ల వరకు 3-4 టైమ్స్ వరకు మీరు శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుంటే ఈ తోటకూరలో ఉన్న మట్టి అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. వాటర్లో క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నాక వాటర్లో క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటా మీడియం సైజు అయితే ఒక 3 టమాటా తీసుకోండి. పెద్దవైతే 2 సరిపోతాయి. నేను మీడియం సైజు 3 టమాటా తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మిర్చి మాత్రం 10 తీసుకోండి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 15 వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 6 నుంచి 8 వరకు పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి జస్ట్ ఒక 2 మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులు 1 టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఆయిల్ ఎలాగో హీట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్కి మనకు నువ్వులు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఆయిల్లో ఈ తోటకూర అంతా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు మంట తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తోటకూర ఉడికేంత వరకు మీరు మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ తోటకూర పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. మనకి తోటకూర ఉడకడానికి మ్యాక్సిమం 5 to 6 మినిట్స్ వరకు టైం పడుతుంది. అందుకోసం మీరు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ తోటకూరని బాగా ఉడికించుకోండి. మూత వేసుకోవాలి. మూత వేసుకొని ఉడికించుకోండి. తోటకూరని మనం ఉడికిస్తున్న టైంలో తోటకూరలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ వాటర్ అనేది అంతా మరిగిపోయి మనకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు తోటకూరని ఉడికిస్తే మనకు తోటకూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఓకే, ఇలానే మీరు తోటకూరని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, కొంత సమయం తర్వాత మనకు తోటకూరలో ఉన్న వాటర్ అంతా పోయి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. తోటకూరలో ఉన్న వాటర్ అంతా పోయి తోటకూర అంతా దగ్గర పడ్డ తర్వాత అప్పుడు మీరు టమాటా వేసుకోండి. ఈ టైంలో ఇలా వేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకొని
మళ్ళీ మూత వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో కలపకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత వేసుకొని ఒక 4 నిమిషాల వరకు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, టమాటా వేసుకొని సాల్ట్ వేసుకొని మూత వేసుకున్న తర్వాత మీరు మధ్యలో చెక్ చేసుకోండి. ఈ 3-4 నిమిషాల్లో మనకు టమాటా కూడా మెత్తపడి మంచిగా ఆయిల్లో ఉడికిపోయింది. ఆయిల్ కూడా చూడండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ తోటకూర టమాటా మిశ్రమం అంతా వేరొక బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని దోరగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకొని పచ్చిమిర్చిని గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి మరియు టమాటా తోటకూర మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉడికించి పెట్టుకున్న టమాటా మరియు తోటకూర మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ఆల్రెడీ టమాటా అండ్ తోటకూర ఉడికేటప్పుడే మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి గ్రైండ్ చేశాక సాల్ట్ అనేది టేస్ట్ చేయండి. తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి, వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి మనకు తోటకూర పచ్చడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తోటకూర పచ్చడి రెడీ. ఈ తోటకూర పచ్చడిని మీరు తాలింపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి, వద్దు అంటే స్కిప్ చేయండి. పోపు లేకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా తోటకూర పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ తోటకూర పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.